వెల్కమ్ టు మెగా9 టీవీ. పశ్చిమాసియా ఎప్పుడు ఒక అగ్నిపర్వతం లాంటిదే. ఎప్పుడు ఎక్కడ పేలుతుందో, ఏ దేశం ఎవరిపై దాడులకు దిగుతుందో ఊహించడం కష్టం. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై చేసిన దాడుల తర్వాత పరిస్థితి కాస్త సద్గుముడిగిందని ప్రపంచం భావించింది. దౌత్యపరమైన చర్చలు, శాంతి ఒప్పందాల వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇదంతా నాణ్యానికి ఒక వైపు మాత్రమే. ఇరాన్ మౌనం వెనుక ఒక మహా విధ్వంసకర వ్యూహం దాగి ఉందన్న సంచలన నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్లోని అత్యంత రహస్య సైనిక స్థావరాల్లో మళ్లీ కదలికలు మొదలయ్యాయి. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా బయటపడిన ఈ సీక్రెట్ మిషన్ ప్రపంచ దేశాలకు డేంజర్స్ బెల్స్ మోగిస్తుంది. అసలు ఇరాన్ భూగర్భంలో ఏం జరుగుతుంది? వాళ్ళ సీక్రెట్ ప్లాన్ ఏంటి? అమెరికా, ఇజ్రాయెల్ దాడుల దెబ్బకు ఇరాన్ అణు కార్యక్రమాలు మందగించాయని భావించిన పశ్చిమ దేశాల నిఘా సంస్థలకు తాజాగా విడుదలైన ఉపగ్రహ చిత్రాలు షాక్ ఇచ్చాయి. ఇరాన్లోని అత్యంత కీలకమైన పార్సిచ్ మిలిటరీ కాంప్లెక్స్ లో భారీ స్థాయిలో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ఈ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలోనే ఈ ప్రాంతంలో అణ్వాయుధాలకు సంబంధించిన పరిశోధనలు జరిగాయని పాశ్చాత్య దేశాలు బలంగా నమ్ముతున్నాయి. తాజాగా దాడుల్లో దెబ్బతిన్న సదుపాయాలను తిరిగి నిర్మించడం, నేలను చదును చేయడం, భారీ వాహనాల రాకపోకలు పెరగడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి. కేవలం పార్చిన్ మాత్రమే కాదు, తబ్రీజు, కెర్మాన్ షా సమీపంలోని క్షిపణి, వైమానిక స్థావరాల్లోనూ రహస్య కార్యకలాపాలు ఊపందుకున్నాయి. నిజానికి ఇరాన్ ప్రధాన అణు కేంద్రాలైన నతాంజు, ఫోర్డో, ఇస్సాహాన్ ప్రాంతాల్లో ప్రస్తుతానికి భారీ పునర్నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు కనిపించడం లేదు. కానీ సైనిక స్థావరాల ముసుగులో భూగర్భంలో ఏం జరుగుతుందన్నదే ఇప్పుడు అతిపెద్ద భయం. అణు ఒప్పందాలకు సంబంధించి అమెరికాతో ఇరాన్ ఒకవైపు పరోక్ష చర్చలు జరుపుతూనే మరోవైపు తన సైనిక పాటవాన్ని పెంచుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన అణు నిఘా సంస్థ IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్పీ ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ అణుబాంబు తయారు చేయబోమని చెబుతున్నప్పటికీ కేవలం మాటలు సరిపోవని, కఠినమైన తనిఖీలు జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు అమెరికాతో తాత్కాలిక శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయని వార్తలు వస్తుంటే, ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగెర్ గాలిబాఫ్ లాంటి నేతలు మాత్రం అమెరికాను నమ్మే ప్రసక్తే లేదని, చర్చల ద్వారా కాకుండా క్షిపణుల ద్వారానే తమ హక్కులను సాధించుకుంటామని ప్రకటించడం ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. ఇరాన్ వ్యవహార శైలి ఎలా ఉందంటే, చేతిలో కత్తి దాచుకొని పైకి శాంతి వచనాలు వల్లిస్తున్నట్లుగా ఉందని రక్షణ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల అగ్రరాజ్యం అమెరికా ఇరాన్లోని 90కి పైగా టార్గెట్లపై భీకర దాడులు చేస్తే దానికి ప్రతిగా ఇరాన్ కూడా మిడిల్ ఈస్ట్లోని అమెరికా బేస్లపై విరుచుకుపడింది. అమెరికా చేపట్టిన ఈ భీకర దాడుల్లో బుషేర్ అణు కేంద్రం పరిసరాలు, తీర ప్రాంత మౌలిక సదుపాయాలు, భారతదేశానికి వ్యూహాత్మకంగా కీలకమైన చాబహార్ పోర్టు సైతం టార్గెట్ అయినట్లు తెలుస్తుంది. దీంతో ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతీకార దాడులకు దిగింది. కువైటు, బహ్రెయిన్, జోర్డాను, ఖతార్ దేశాల్లో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులు, సూసైడ్ డ్రోన్లతో దాడులు చేసింది. బహ్రెయిన్లో US నేవీ 5వ ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ వద్ద సైరన్లు మోగాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ రహస్య కార్యకలాపాలు గతంలో అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అణు అవగాహన ఒప్పంద నిబంధనలపై పెద్ద ప్రశ్న మార్కును ఉంచుతున్నాయి. ఇరాన్ తన అణు కార్యక్రమాలను కేవలం శాంతి అవసరాలకే పరిమితం చేయాలని, అణ్వాయుధాల తయారీ జోలికి వెళ్లకూడదనేది అంతర్జాతీయ నిబంధన. ఒకవేళ ఇరాన్ ఇప్పుడు గీత దాటి సైనిక బలాన్ని పెంచుకుంటే అది ఒప్పంద ఉల్లంఘన అవుతుందని పశ్చిమ దేశాలు గట్టిగా వాదిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ ఆరోపణలపై ఇరాన్ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ అమెరికా, యూరప్ దేశాల భద్రతా విశ్లేషకులు ఈ ఉపగ్రహ చిత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. భవిష్యత్తులో ఈ రహస్య మిషన్ కు సంబంధించి మరిన్ని పక్కా ఆధారాలు లభిస్తే ఇరాన్పై అంతర్జాతీయ సమాజం కొత్త ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దౌత్యపరమైన ఒత్తిళ్లు పెంచి ఇరాన్ను ప్రపంచ దేశాల ముందు ఒంటరిని చేసే వ్యూహాన్ని రచిస్తున్నారు. ఒకవైపు మిడిల్ ఈస్ట్లో పూర్తి స్థాయి యుద్ధం ముంచుకొస్తుందని భయపడుతున్న తరుణంలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఈ దశలో ఇరాన్ సీక్రెట్ మిషన్ వెనుక అసలు వ్యూహం ఏంటి? దౌత్య చర్చలతో ఇరాన్ను శాంతింపజేస్తారా, లేక ఉపగ్రహ చిత్రాల ఆధారాలు మరింత బలపడితే పశ్చిమ దేశాలు కఠిన ఆంక్షలతో పాటు మరోసారి సైనిక చర్యలకు దిగుతాయా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రపంచం ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది.